కన్నడ స్టార్ హీరో రాజ్ కుమార్ గారి ఫ్యామిలీ గురించి మన తెలుగులో కూడా సుపరిచితమే. రాజ్ కుమార్ గారికి ముగ్గురు అబ్బాయిలు ఉన్నారు. శివరాజ్ కుమార్, పునీత్ రాజ్ కుమార్, మూడవ అబ్బాయి రాఘవేంద్ర రాజ్ కుమార్. వీరందరూ కూడా ఇండస్ట్రీకి పరిచయమై సక్సెస్ అయ్యారు. రాఘవేంద్ర రాజ్ కుమార్ గారి కొడుకు యువరాజ్ కుమార్ కూడా కన్నడ ఇండస్ట్రీకి పరిచయమై సక్సెస్ లను అందుకుంటూ ఉన్నాడు. ఇక ఇతని పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే 2019లో శ్రీదేవి భైరప్ప అనే అమ్మాయిని చాలా గ్రాండ్ గా పెళ్లి చేసుకున్నాడు. వీరి పెళ్లికి మన తెలుగు నుంచి కూడా చిరంజీవి, సురేఖ గారు అటెండ్ అయ్యారు. అయితే ప్రస్తుతం యువరాజ్ కుమార్ పర్సనల్ లైఫ్ లో ఇబ్బందిని ఫేస్ చేస్తూ ఉన్నాడు. భార్య శ్రీదేవి భైరప్ప తనని ఎంతో వేధిస్తుందని, తన వేధింపులు ఇక నేను తట్టుకోలేను, నాకు దయచేసి భార్య నుంచి విడాకులు ఇప్పించండి అంటూ కోర్టు మెట్లెక్కాడు. అయితే మరోవైపు శ్రీదేవి కాంతారా మూవీ హీరోయిన్ సప్తమి గౌడతో యువరాజ్ కుమార్ కి రిలేషన్ ఉందని, రీసెంట్ గానే తాను అమెరికా వెళ్ళినప్పుడు వీరిద్దరూ కలిసే ఉన్నారని, వీరి రిలేషన్ లో ఉండడం వల్లే తన నుంచి విడాకులు భర్త కోరుతున్నాడని, ఎలాంటి వేధింపులు మా మధ్య లేవని, ఇన్నాళ్లు సంతోషంగా ఉన్న మేము సప్తమి గౌడ రాకతోనే మా జీవితం ఇలా తయారైంది అంటూ సప్తమిపై కూడా పోలీస్ కేసు ఫైల్ చేసింది. సప్తమి గౌడ కూడా రీసెంట్ గానే కోర్టు మెట్లు ఎక్కవలసి వచ్చింది ఈ విషయంగా. రీసెంట్ గానే యువరాజ్ కుమార్, సప్తమి గౌడ కలిసి యువ మూవీలో నటించారు. ఆ మూవీ తర్వాత నుంచే వారి పరిచయం ఏర్పడిందని, అప్పటి నుంచే సహజీవనం కొనసాగిస్తున్నారంటూ శ్రీదేవి భైరప్ప ఆరోపిస్తుంది. మొత్తానికి కాంతారా సక్సెస్ తో ఇండస్ట్రీ మొత్తాన్ని కూడా తన వైపు తిప్పుకున్న సప్తమి గౌడకి మంచి ఆఫర్స్ వస్తున్నాయి. ఇప్పుడే ఇలాంటి టైంలో తను ఈ కాంట్రవర్సీలో ఇరుక్కుంది. మరి నిజంగానే యువరాజ్ కుమార్ తో రిలేషన్ లో ఉందా శ్రీదేవి భైరప్ప ఆరోపిస్తుందో తెలియదు. కానీ సప్తమి గౌడ కెరియర్ పై అయితే కాస్త దెబ్బ పడినట్లుగానే అంటూ ఫ్యాన్స్ భావిస్తున్నారు. అలాగే కన్నడ ఇండస్ట్రీలోనే వన్ ఆఫ్ ద స్టార్ ఫ్యామిలీ అవడంతో రాజ్ కుమార్ గారి ఫ్యామిలీలో ఇలాంటి ఇష్యూస్ అంటూ కన్నడ ఇండస్ట్రీలో ఇప్పుడు వీరి విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వీడియో నచ్చితే లైక్ చేసి ఇలాంటి ఇంట్రెస్టింగ్ లేటెస్ట్ టాపిక్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.